I generated my image and I found something creepy. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు డెస్క్. సోషల్ మీడియాలో ఈ రోజుల్లో ఒక కొత్త ట్రెండ్ వైరల్ అవుతుంది. అదే గూగుల్ జెమినీకి చెందిన నానో బనానా ఏఐ టూల్. ఫోటోలను వీడియోలుగా 3D ఇమేజ్లుగా మార్చేస్తున్న ఈ టూల్ పలు సందర్భాల్లో వింత ఫలితాలను ఇస్తూ యూజర్లను షాక్కు గురిచేస్తుంది. ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్ జలక్ భవనాని సంఘటన ఏఐ డేటా గోప్యతపై నెటిజన్లలో కొత్త చర్చకు దారితీసింది. How Gemini knows that I have mole in this part of my body. You can see this mole. గూగుల్ జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ ఏఐ టూల్పై పనిచేసే ఈ నానో బనానా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఈ టూల్ వినియోగదారులు తమ ఫోటోలను అప్లోడ్ చేసి వాటిని 3D ఇమేజెస్గా లేదా రెట్రో స్టైల్లో కూడా మనకి ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోవచ్చు. ఇటువంటి సాంకేతిక నైపుణ్యం అవసరం లేకుండా సులభంగా ఉపయోగించుకోవచ్చు. చిఫాన్ డ్రైవ్స్, గోల్డెన్ అవర్ లైటింగ్ వంటి ఆకర్షణీయ ఎఫెక్ట్స్తో ఫోటోలు మ్యాజికల్గా మారుతాయి. ఇప్పుడు ఈ నానో బనానా శారీ ట్రెండ్ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతూ కోట్లాది మందిని ఆకర్షించింది. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ జలక్ భవనాని కూడా ఈ ట్రెండ్లో చేరి తన గ్రీన్ కలర్ సల్వార్ సూట్ ఫోటోను అప్లోడ్ చేసింది. ఆమె కోరిక ప్రకారం ఏఐ ఆ ఫోటోను స్లీవ్లెస్ శారీలో మోడర్న్ డిజైన్తో మార్చి ఇచ్చింది. కానీ షాకింగ్గా అసలు ఫోటోలో కనిపించిన ఆమె ఎడమ చేతిపై ఉన్న పుట్టుమచ్చ కొత్త ఏఐ జనరేటెడ్ ఇమేజ్లో స్పష్టంగా కనిపించింది. షాక్ అవడం జలక్ వంతైంది. ఈ పుట్టుమచ్చ అసలు ఫోటోలో ఎక్కడా కనిపించలేదు. ఏఐ ఎలా తెలుసుకుంది ఇది క్రీపీ అంటూ ఆమె ఒక వీడియో షేర్ చేసింది. I generated my image and I found something creepy. So अभी Instagram पे एक ट्रेंड वायरल हो रहा है जिसमें आप Gemini में अपनी इमेज अपलोड करते हैं विथ वन प्रॉम्प्ट और Gemini उसको साड़ी में कन्वर्ट करके दे रहा है. कल रात मैंने भी ये ट्रेंड फॉलो किया एंड आई फाउंड समथिंग वेरी क्रीपी ऑन दिस. आप ये इमेज देख पा रहे हैं स्क्रीन पे जो मैंने Gemini में अपलोड की थी. इन दिस आई एम वेयरिंग वन ग्रीन कलर का फुल स्लीव सूट. सो ये इमेज में के साथ मैंने प्रॉम्प्ट लिखा था और दिस इज़ द रिजल्ट जो Gemini की तरफ से आया है. I found this image very attractive and everything. I posted on my Instagram and then I found that इसमें मेरे ब्लैक लेफ्ट हैंड पे एक मोल है which I have in real, but जो मैंने इमेज अपलोड की थी उसमें तो मोल था ही नहीं. How Gemini knows that I have mole in this part of my body? You can see this mole. This is very scary, very creepy. I'm still not sure how this happened, but I wanted to share this information with all of you. So please be safe whatever you are uploading on the social media or this AI platforms. Please be safe. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతూ లక్షలాది వ్యూస్ పొందింది. నెటిజన్లు సైతం ఏఐ మన డేటాను యాక్సెస్ చేస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన ఏఐ టూల్లో గోప్యత, భద్రతా లోపాలను స్పష్టం చేసింది. ఏఐ వ్యవస్థలు మెరుగైన ఫలితాల కోసం భారీ డేటాను సేకరించి నిల్వ చేస్తాయి. గూగుల్ జెమినీ, జీమెయిల్, గూగుల్ డ్రైవ్స్ వంటి సర్వీసెస్లో ఉన్న మీ ఫోటోలు, వ్యక్తిగత సమాచారం ఏఐకి యాక్సెస్ అందుతుందేమో అని ఆందోళనలు రేగుతున్నాయి. ఒక్కసారి డేటా ఏఐ మోడల్లో చేరితే దాన్ని తొలగించడం దాదాపు అసాధ్యం. నెటిజన్లు మన పుట్టుమచ్చలు, వేలిముద్రలు వంటి సున్నితమైన సమాచారం ఏఐ చేతుల్లో పడితే ఏమవుతుంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రెండ్ అద్భుతమైందే అయినా గోప్యతను కాపాడుకోవడం మరింత ముఖ్యమని ఈ సంఘటన గుర్తు చేస్తోంది. సో ఫ్రెండ్స్, ఏఐ టూల్స్ వాడేటప్పుడు వాటి నిబంధనలు, డేటా వినియోగ విధానాలు జాగ్రత్తగా చదవండి. వ్యక్తిగత ఫోటోలు అవసరమైనప్పుడు మాత్రమే చేయండి. గూగుల్ లాంటి కంపెనీలు డేటా ఎలా ఉపయోగిస్తున్నాయో తెలుసుకోండి. సాంకేతికత ఎంత అద్భుతమైనదైనా మీ గోప్యత ముందు ప్రాధాన్యతని గుర్తుంచుకోండి. మీరు నానో బనానా ట్రెండ్ ట్రై చేశారా? జలక్ సంఘటన గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏఐ గోప్యత ఆందోళనల గురించి మీ ఆలోచనలు కామెంట్లో షేర్ చేయండి. ఇలాంటి మరింత సమాచారం కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్, స్టే సేఫ్.